మహేష్, కుమార్ చిన్నప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్. స్కూల్ అయిపోయాక ఇద్దరూ ఒకే సిటీ కాలేజీలో చేరారు. ఆ కాలేజీ చాలా పెద్దది, ప్రసిద్ధి చెందినది, ఇంకా చాలా పాతది కూడా. అయితే ఆ కాలేజీలో అందరూ దూరంగా ఉండే ఒక బిల్డింగ్ ఉండేది. అదే సైన్స్ బ్లాక్. విద్యార్థులు గుసగుసలాడుకునేవారు. 10 ఏళ్ల క్రితం ల్యాబ్లో అగ్నిప్రమాదం జరిగి ఒక అమ్మాయి అక్కడ చనిపోయింది. అప్పటినుండి రాత్రిపూట విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఒకరోజు మహేష్, రాత్రిపూట సైన్స్ బ్లాక్ని చూద్దాం పదండి, నేను యూట్యూబ్ కోసం రికార్డ్ చేస్తాను అన్నాడు. కుమార్, నీకు పిచ్చా, అది ప్రమాదకరం అన్నాడు. కాని మహేష్ అతన్ని ఒప్పించాడు. అర్ధరాత్రి వాళ్లు ఫ్లాష్లైట్లతో ఆ పాత సైన్స్ బ్లాక్లోకి రహస్యంగా ప్రవేశించారు. ఆ బిల్డింగ్ చీకటిగా, దుమ్ము పట్టి ఉంది. వాళ్ల ప్రతి అడుగు ప్రతిధ్వనించింది. వాళ్లు ఒక ల్యాబ్ రూంలోకి వెళ్లారు. అకస్మాత్తుగా ఒక బీకర్ దానంతటా అదే టేబుల్పై నుండి కింద పడింది. తర్వాత లైట్లు రెపరెపలాడాయి. ఒక తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. గోడమీద అక్షరాలు దానంతటా అవే కనిపించాయి. నాకు సహాయం చెయ్యండి, నేను ఇంకా కాలిపోతూనే ఉన్నాను. కుమార్ కేకలు వేశాడు. ఇప్పుడే వెళ్ళిపోదాం. కాని తలుపు ధడాల్న మూసుకుపోయింది. పొగవాసన గది అంతా నిండిపోయింది. ఒక మూల నుండి వాళ్లకు ఒక దెయ్యంలాంటి అమ్మాయి కనిపించింది. ఆమె ముఖం సగం కాలిపోయి ఉంది. తెల్లటి ల్యాబ్ కోట్ ధరించి ఉంది. ఆమె కళ్ళు నల్లగా ఉన్నాయి. ఏడుస్తూ వాళ్లవైపు నడుచుకుంటూ వచ్చింది. చూడటానికి వచ్చారా? ఇప్పుడు మీరు ఇక్కడే ఉండిపోతారు. వాళ్లు పరుగెత్తారు. తలుపు తెరవడానికి ప్రయత్నించారు. అది కదల్లేదు. మహేష్ అరిచాడు, నన్ను క్షమించండి, మేము వెళ్ళిపోతాం. అకస్మాత్తుగా తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. వాళ్లు వెనక్కి చూడకుండా బయటికి పరుగెత్తారు. మరుసటి రోజు మహేష్ ఆ వీడియోని డిలీట్ చేసి అందరికీ హెచ్చరించాడు. ఆ బ్లాక్ ఖాళీగా లేదు. ఆమె ఇంకా అక్కడే ఉంది. ఈ రోజుకి విద్యార్థులు అర్ధరాత్రి ఆ సైన్స్ ల్యాబ్ నుండి ఏడుపులు, అడుగుల శబ్దాలు వింటామని చెబుతుంటారు. ఈ కథనం మీకు నచ్చిందా? ఇంకా ఏమైనా మార్పులు కావాలంటే చెప్పండి.